హాయ్ గైస్, చాలా కాస్ట్ పెట్టి మనం వాచెస్ అయితే తీసుకుంటాం కదా. ఆ వాచెస్ చిన్న క్రాక్స్ వచ్చినా మనము కట్టుకున్న తర్వాత యూస్ చేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము. అలా కాకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇది నా ఫస్ట్ వాచ్. మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మా అత్తమ్మ గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఇది. నెక్స్ట్ మా హస్బెండ్ థర్డ్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇది వాచ్. సెకండ్ బర్త్డేకి ఇంకో వాచ్ ఇచ్చారు, అది పోగొట్టేసుకున్నా. ఈసారి నుంచి పోగొట్టుకోవద్దని చెప్పి అలా థర్డ్ ఫోర్త్ ఇక్కడ నుంచి వచ్చే లైన్గా అన్ని నా బర్త్డే గిఫ్ట్ వాచెస్ అనమాట. ఈ వాచ్ స్పెషల్ అనమాట, ఎందుకంటే నేను తీసుకున్నాక 7 మెంబర్స్, లిటరల్గా 7 మెంబర్స్ ఆ లింక్ అడిగి మరీ తీసుకున్నారు. ఇవి వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్ చేశాను. కపుల్ వాచ్ తీసుకున్నాం ఇద్దరము. సో మా హస్బెండ్ వాచ్ ఉంది. నెక్స్ట్ నాది దక్షిత్ది, అది రీసెంట్గా బర్త్డేకి లాస్ట్ది. ఇది దక్షిత్ వాచ్ అనమాట. ఇది కౌంట్ వాచ్. శ్లోకాలు అవి చెప్పుకున్నప్పుడు కౌంట్ చేసుకోవచ్చు అని, హరే కృష్ణ లేదా గోవింద నామాలు ఏవైనా చెప్పినప్పుడు కౌంట్ చేసుకోవచ్చు 108 నేమ్స్ అని చెప్పి అది మా అత్తమ్మ ఇచ్చారు దక్షిత్కి గిఫ్ట్గా. నెక్స్ట్ ఈ వాచెస్ అన్నీ మీ చెరికొట్టివి అనమాట. ఒక్కొక్కటి బీచ్ దగ్గర, మ్యాక్సిమం సర్నా స్టోరు, బీచ్, చెన్నైలో కొనుక్కున్న వాచెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో తీసుకున్న వాచెస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఎలా ఆర్గనైజేషన్ చేశాను అనేది చూపిస్తాను. చూడండి, ఇలా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కాస్ట్లీ వాచెస్ కదా, క్రాక్స్ ఏమైనా పడుతుంటే చేంజ్ చేయడానికి చాలా మనీ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అలా అవ్వకూడదు, ఇప్పటి నుంచైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అంటే ఒక్కొక్క వాచ్ నా దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 3-4 వాచెస్ 10,000 పెట్టి కొన్నవి. అందుకని చెప్పేసి 700 పెట్టి మనీ అయినా కానీ సరే బాక్స్ తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో